హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు రిలీజ్ అయిపోయే ఈ సినిమాకి నాకు సంబంధించి ఒక నెగిటివ్ టాక్ అంటే బయట స్ప్రెడ్ అవుతుంది సార్. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఈ సినిమాని బాయ్కట్ చేయాలని చెప్పేసి పలు పోస్టులు అయితే పెడుతున్నారు సోషల్ మీడియాలో. మరి ఎందుకు ఈ పోస్టులు ఈ విధంగా పెడుతున్నారు, వీళ్ళు ఎందుకు బాయ్కట్ చేయాలనుకుంటున్నారు? మరి అంతకుముందు దేవర, పుష్ప కూడా వచ్చాయి, వీటికి కూడా అంతకుముందు బాయ్‌కట్ చేయాలని చెప్పేసి యాంటీ ఫ్యాన్స్ పిలిపిచ్చారు. కాకపోతే అది పెద్దగా డ్యామేజ్ అయితే చేయలేదు. మరి ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాకు ఇదేమన్నా డ్యామేజ్ చేసే అవకాశం ఉందా? లేదా? మరి ఎందుకు వీళ్ళు ఈ విధంగా నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు? ఈ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గొడవ అనేది ఇవాల్టిది కాదు. గతంలో కూడా చూసాం మనం. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏ రకమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు. కనీసం ఒక ఫ్యామిలీ మెంబర్‌గా నిజానికి చంద్రబాబు పర్సనల్‌గా జూనియర్ ఎన్టీఆర్‌కి నష్టం కంటే లాభమే ఎక్కువ చేశాడు. ఎందుకంటే ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్‌ని తొక్కేయడానికి నందమూరి ఫ్యామిలీ కలిసి మొత్తం యునైట్ అయ్యి తారక రత్నాని రంగంలోకి దించింది. 2001 ఆ ప్రాంతంలో తారక రత్నతో 9 సినిమాలు అనౌన్స్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ని మొగ్గలను తుంచేయాలని ఒక ప్లాన్ చేసింది. కానీ అది ఫలించలేదు. అతని కెరీర్ వెనక్కి వెళ్ళింది. చివరికి అతను దురదృష్టవశాత్తు చనిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియాగా జూనియర్ ఎన్టీఆర్‌కి పేరు వచ్చింది. అయితే అటువంటి దశలో చంద్రబాబు తన స్వార్థం కోసమే కావచ్చు, చంద్రబాబు కూడా పొలిటికల్ స్వార్థం ఉంది. ఎందుకంటే తమకు ఒక కరిస్మాటిక్ పర్సను నందమూరి ఫ్యామిలీ నుంచి యంగ్‌గా అయ్యి పెద్ద ఎన్టీఆర్ లాగా సీనియర్ ఎన్టీఆర్ లాగే ఉన్నాడు. కాబట్టి తనని మనం ఎలక్షన్ క్యాంపెయిన్లకు వాడుకుందాం అనేది ఆయనకు ఉంది. ఏదేమైనా ఆయన జూనియర్ ఎన్టీఆర్‌కి తన బంధువుల అమ్మాయిని, నార్నయ్య ఫ్యామిలీ నుంచి అమ్మాయిని ఇప్పించి పెళ్లి చేసి ఫ్యామిలీలో యునైట్ చేసి మిగతా వాళ్ళని కన్విన్స్ చేసి ఇవన్నీ చేశాడు. అంటే నందమూరి ఫ్యామిలీలోకి ఇంటగ్రేట్ చేశాడు జూనియర్ని. అట్లాగే ఒక మంచి సంబంధం ఏర్పాటు చేశాడు, ఒక హోదాని పెంచాడు. దాని తర్వాత పొలిటికల్గా కూడా జూనియర్ ఎన్టీఆర్‌ని క్యాంపెయిన్లకి వాటికి 2009 ఎలక్షన్లో యూజ్ చేశాడు. అయితే తర్వాత లోకేష్ వచ్చినాక ఆయన ప్రయారిటీస్ సహజంగానే మారిపోయాయి. ఎవరైనా ఆయన చంద్రబాబు ప్లేస్లో ఉంటే మనమైనా అలాగే బిహేవ్ చేస్తాం. మన కొడుకున్నప్పుడు కొడుకు కాకుండా వేరే వాడిని తీసుకొచ్చి కొడుకుని పక్కన పెట్టి చేయాలని ఎవరు అనుకోరు. ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్‌ని పక్కన పెట్టేశాడు చంద్రబాబు. సరే, జూనియర్ ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు నా అవసరం వచ్చినప్పుడు నన్ను ఉపయోగించుకున్నాడు, తర్వాత పక్కన పెట్టేశాడు, ఇతన్ని మనం నమ్మకూడదని జూనియర్ ఎన్టీఆర్ అనుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే చంద్రబాబు వల్ల ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్‌ని అప్పుడు పక్కన వాళ్ళందరూ కూడా సీఎం కాబోయే సీఎం అంటున్నారు. ఇతనికి కూడా ఆ కోరికలు ఉండొచ్చు. అప్పటికి అంత మెచ్యూరిటీ కూడా లేకపోవచ్చు. ఎందుకంటే ఏజ్ కూడా తక్కువ. అతను 19 ఇయర్స్‌లోనే హీరో అయిపోయాడు. సో ఆ యాంగిల్లో జూనియర్ ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ నుంచి హర్ట్ అవ్వడంలో తప్పులేదు. రాజకీయాలకి చంద్రబాబు దూరంగా ఉండాలనుకోవడం తప్పులేదు. దాని నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఐడియా ఏంటంటే, మనం ఏమాత్రం ఎక్కడ చిన్న సందు వచ్చినా చంద్రబాబు డామినేట్ చేసేస్తాడు, మనల్ని ఉపయోగించుకుంటాడు, దీనికి సందు ఇవ్వకూడదని చెప్పి సాక్షాత్తు వాళ్ళ అక్క సుహాసిని ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా వెళ్ళి ప్రచారం చేయలేదు, స్ట్రిక్ట్గా ఉండిపోయాడు. అంతవరకు జూనియర్ ఎన్టీఆర్‌ని మనం తప్పు పట్టలేము. అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు అతని ప్లేస్లో మనం ఉంటే కూడా అలాగే చేస్తాం. అయితే ఇక్కడ ఏమైందంటే తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ని వైసీపీ ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. దాన్ని అలో చేశాడు జూనియర్ ఎన్టీఆర్. వైసీపీ ఉపయోగించుకోవడాన్ని కానీ ఖండించుని ఉంటే, నేను రాజకీయాలకు దూరం, నాకు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఎవరైనా ఒకటే, నేను రాజకీయాలకు దూరం, నన్ను వాడుకోకండి, నేను ఇది వ్యతిరేకిస్తున్నానని కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చుని ఉంటే జూనియర్ ఎన్టీఆర్‌కి ఇంత వ్యతిరేకత ఉండేది కాదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అలో చేశాడు. వాళ్ళు ఎక్కడ పోయినా, చంద్రబాబు ఎక్కడ పోయినా, లోకేష్ ఎక్కడ పోయినా జూనియర్ ఎన్టీఆర్ రావాలి, ఇవన్నీ కొంత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్నా కూడా ఆర్గనైజ్డ్గా చేసింది మాత్రం వైసీపీనే. బ్యానర్లు పెట్టడం, ఫ్లెక్సీలు కట్టడం, రకరకాలుగా జూనియర్ ఎన్టీఆర్‌ని ఉపయోగించుకున్నారు. తెలుగుదేశానికి చంద్రబాబుని ఇబ్బంది పెట్టే విధంగా కూడా చాలా చోట్ల చంద్రబాబు సభల్లో జూనియర్ ఎన్టీఆర్ రావాలి, ఆయన వస్తేనే తెలుగుదేశం బాగుపడుతుంది, ఇలాగంతా మాట్లాడడం మొదలుపెట్టారు. చివరికి లోకేష్ నేనే జూనియర్ ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నాను కూడా అనౌన్స్ చేశాడు. సో ఆ స్థాయిలో ఇబ్బంది పెడుతుంటే ఎక్కడ కూడా ఖండించలేదు. అలాగే చంద్రబాబు అరెస్టును జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా హ్యూమానిటేరియన్ యాంగిల్ అయినా ఖండించి ఉండాలి. అంటే ఆయన ఈ ఏజ్లో ఆయన పెట్టడం కరెక్ట్ కాదు. పాలిటిక్స్ పక్కన పెడితే నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా బాధపడుతున్నానని చెప్పున్నా కూడా
ఆయనకి కొంత మైలేజ్ వచ్చేది. ఓకే. కానీ ఆయన మరి ఏ కారణంతోనో స్ట్రిక్ట్‌గా ఉండిపోయాడు. తర్వాత తనకి గురువుగా చెప్పుకునే తన తాతయ్య, పెద్ద ఎన్టీఆర్ జయంతి జరుగుతున్నప్పుడు కూడా పిలిస్తున్నా కూడా అతను వెళ్ళలేదు. కావాలనే 1 వీక్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి, తర్వాత వాళ్ళొచ్చేసరికి నేను నా బర్త్‌డే ఏర్పాట్లంతా మాలిలోనే ఎక్కడో చేసుకున్నాను. అందుకని నేను రాలేకపోతున్నానని సాగజెప్పేసి ఆయన అటెండ్ కాలే. నిజానికి అక్కడ అటెండ్ అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ కొంత ఇదైంది. ఆ తర్వాత ఇంకేమో ఫైనల్‌గా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఇవ్వకపోవడం. ఇలాగ జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఇటు నందమూరి ఫ్యామిలీలో గానీ, అటు తెలుగుదేశం కేడర్‌లో గానీ ఒక వ్యతిరేకత రావడం, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలో కూడా వ్యతిరేకత రావడం, ఇదన్నీ పెరుగుతా వచ్చాయి. ఈ క్రమంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పట్ల కోపం పెంచుకోవడంలో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు తప్పేం లేదు. ఓకే. అది బాలకృష్ణకు ఉండే నేచర్ ఏంటంటే ఆయన ఫిల్టర్ లేదు ఆయనకి. ఆయన లాంగ్వేజ్‌కి కానీ, బాడీ లాంగ్వేజ్‌కి కానీ దేనికి కూడా ఫిల్టర్స్ లేవు. ఆయన ఓపెన్ అనమాట. రాగా, క్రూడ్‌గా ఆయన బిహేవ్ చేసేస్తాడు. ఫిల్టర్లు వేసుకొని పబ్లిక్‌లో ఎలా ఉండాలో అవేం లేదు ఆయన. అలాగా ఆయన చాలాసార్లు ఆయన్ని అడిగినప్పుడు ఇలాగా చంద్రబాబు అరెస్ట్‌ని ఖండించలేదంటే ఐ డోంట్ కేర్ అనడం. తర్వాత ఇక్కడ వాళ్ళ పెద్ద ఎన్టీఆర్‌కి వర్ధంతి జరిగినప్పుడు, వర్ధంతో జయంతో మరి నాకు ఐడియా లేదు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు కట్టినప్పుడు కూడా వీటిని తీసేయండి, ఇప్పుడే తీసేయండి అని ఆయన వీడియోలో చెప్తున్న ఇది బయటకు వచ్చింది. ఇలాగా జూనియర్ ఎన్టీఆర్ పట్ల తన కోపాన్ని ఎక్కడ దాచుకోకుండా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. రీసెంట్‌గా అన్‌స్టాపబుల్‌లో బాబీ తన డైరెక్టరు ఈ సినిమాకి డాకు మహారాజ్‌కి ఆ బాబీతో మాట్లాడుతున్నాడు. బాబీ గతంలో ఏ హీరోతో చేశారో ఆ సినిమాలు హీరోల్ని అవన్నీ చూపించడం, వాళ్ళ గురించి అడగడం అవన్నీ చేశాడు. కానీ ఎక్కడ లవ్ కుశకి ఆయనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన లవ్ కుశ సినిమాకి బాబీనే డైరెక్టర్. దాన్ని ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు. అసలు ఎన్టీఆర్ ఫోటో పెట్టలేదు, ఎన్టీఆర్ గురించి మెన్షన్ చేయలేదు, లవ్ కుశ సినిమా గురించి చెప్పలేదు. క్లియర్గా కావాలనే జూనియర్ ఎన్టీఆర్ని ఇక్కడ మనం అలో చేయకూడదు, తీసుకురాకూడదు అని బాలకృష్ణ ప్లాన్డ్గానే చేశాడు. ఇది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో చాలా తీవ్ర ఆగ్రహావేశాలకి కారణమైంది. దాంతో బాయ్కాట్ డాకు మహారాజ్ అనే ఒక ట్యాగ్ లైన్తో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అయితే దీనివల్ల డాకు మహారాజ్కి నష్టం ఉందంటే నేను అనుకోవడం పెద్దగా నష్టమేమి ఉండదు. పుష్పం మీద కూడా నెగిటివ్ చేశారు. నిజానికి డాకు మహారాజ్ సినిమా బాగుంటే ఎవరేం ఆపలేరు. కొంతవరకు అది ప్రభావితం చూపించవచ్చు. ఆల్రెడీ డాకు మహారాజ్కి ఆ పాట దబిడి దిబిడ పాట విపరీతంగా నెగిటివ్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఏంది బాలకృష్ణ ఇంత దారుణంగా హీరోయిన్ని ఇలా వెనక నుంచి కొట్టడం ఏంది ఇది అన్నట్టుగా నిన్న కూడా చెప్పాను నేను. అదైతే నెగిటివ్ వచ్చింది. కాకపోతే ఆ నెగిటివ్ అనేది దేనికి ఎంతవరకు నష్టం చేస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇమ్మీడియట్గా వెళ్ళకపోవచ్చు. నిన్న కూడా చెప్పాను అనేది ఆల్రెడీ వాళ్ళకి ఆల్టర్నేటివ్లు ఉన్నాయి కాబట్టి సంక్రాంతికి ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు 2 సినిమాలు చూసి మళ్ళీ డబ్బులు పెట్టి 3వ సినిమాకి వెళ్ళడమే కొంచెం కష్టం. ఇవాళ ఉన్న కండిషన్లో మనకి 2024లో చూస్తే అర్బన్ కన్జంప్షన్ అనేది బాగా పడిపోయింది. అందుకని ఎకనామీలో కూడా అది రిఫ్లెక్ట్ అయింది. కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది, అర్బన్ కన్జంప్షన్. సో దాని ప్రభావం సినిమాల మీద కూడా పడుతుంది. సినిమాకి వెళ్తే ఒక ఫ్యామిలీ వెళ్తే 2-3 వేలు పెట్టాలి. అందులో ఇక్కడైతే టికెట్లు రేట్లు పెరగలేదు కానీ అక్కడ 500 ఫస్ట్ బెనిఫిట్ షోకి, దాని తర్వాత కూడా 135 రూపాయలు మల్టీప్లెక్స్లో, 100 రూపాయలు సింగిల్లో పెరిగాయి. సో అంత పెట్టి ఫ్యామిలీస్ వెళ్ళి ఒక 4 వెళ్ళి చూసొస్తే 2-3 వేలు అవుతుంది మినిమమ్. సో ఈ 2-3 వేలు పెట్టి 3 సినిమాలు చూడాలంటే 10,000-15,000 అవుతుంది ఒక ఫ్యామిలీకి. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది బాలకృష్ణ సినిమా. మాస్ ఫ్యాన్స్ అయితే వెళ్ళే అవకాశం ఉంది. యూత్ కూడా అర్బన్ యూత్ దానికి వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. మరీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వెళ్తారని. ఆ మేరకు అది కొంత నష్టం జరుగుతుంది. కానీ బాలకృష్ణ పెద్ద పట్టించుకోడు. ఎందుకంటే ఆయన సినిమాలకి ఓవర్ బడ్జెట్ అనేది ఉండదు ఎప్పుడు కూడా. ఆయన రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటాడు. మామూలుగా ఆయన మీద జోక్ ఉంది, ఆయన రెమ్యునరేషన్ కూడా ఆయనకి తెలియదు, అంత భార్య చూసుకుంటుందని. ఇప్పుడు దీనికైతే వాళ్ళ కూతురు చూసుకునేది. సో అలాగే జనరల్గా బాలకృష్ణ సినిమాలకి ఓవర్ బడ్జెట్ అనేది అవ్వదు కాబట్టి ఆయనకి పెద్ద దెబ్బ తగలకపోవచ్చు. రెండోది అదేం పాన్ ఇండియా కాదు.